హలో ఆల్, వెల్కమ్ టు క్యూటీ టాక్స్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. హర్షవర్ధన్కి కేర్ టేకర్గా చామంతిని ఫిక్స్ చేసేయడంతో ఫ్యామిలీ మెంబర్స్లో హర్షవర్ధన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. రమాదేవి, రోజా, నిషా మాత్రం చాలా అంటే చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతారు. పాపం చంద్రిక చామంతి దగ్గరుండి హర్షవర్ధన్కి సేవలు చేయడం చూసి ఇంకా ఆనంద బాష్పాలు పెట్టుకుంటూ ఉంటుంది. ఆనంద బాష్పాలు తుడుచుకుంటూ ఇంకా హర్షవర్ధన్ని లోపలికి తీసుకువెళ్తుంది చంద్రిక. ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది. డైనింగ్ టేబుల్ దగ్గర రోజా, నిషా వాగ్వాదానికి దిగుతారు. ఇంకా రోజాని ఇండైరెక్ట్గా నిషా మాటలండం, నిషాని ఇండైరెక్ట్గా రోజా మాటలండం, ఇలా ఇంకా వాళ్ళ మాటల దాడి అయితే సాగుతుంది. మధ్యలో దీక్ష వచ్చి కూడా ఇంకా ఆ మాటలని పెంచుతుంది. అలా అందరూ గొడవ పడుతూ ఉంటే అప్పుడే పాపం హర్షవర్ధన్ని ప్రేమ్ చామ్ ఇద్దరు తీసుకొస్తారు. ఇంకా వెంటనే రమాదేవి ఏమీ తెలియని దానిలా, చూడండి, ఎందుకు మీరు హర్ష ముందు ఇంతలా గొడవ పడుతున్నారు? హర్ష ఇలాంటివన్నీ వింటే తట్టుకోగలడా? హర్ష, రా హర్ష, కూర్చో. అయినా నిన్ను చూసుకోవడానికి నేనున్నాను కదా హర్ష, నీకు తెలుసు కదా, ఏదో కోపంలో ఒక మాట అనేస్తానేమో, కానీ నాకు నువ్వంటే ఎంత ప్రేమో, నా లోపల ఎలాంటి కల్మషం ఉండదు అని నీకు తెలుసు కదా హర్ష అని నాటకాలు ఆడుతూ ఉంటుంది రమాదేవి. ఇంకా హర్షవర్ధన్ ఏమీ మాట్లాడరు. అలా ఇంకా హర్షవర్ధన్ భోజనం చేయడానికి అన్ని రమాదేవి తన చేత్తో తనే వడ్డిస్తూ ఉంటుంది. తిను హర్ష, ఇదిగో ఈ కర్రీ ట్రై చేయి, చాలా బాగుంటుంది, నీకోసమే స్పెషల్గా చేయించాను హర్ష. ఎందుకంటే ఈ కర్రీలో చాలా పోషకాలు ఉంటాయి, అవన్నీ నువ్వు త్వరగా తిన్నావనుకో నీకు బాడీలో ఉన్న అన్ని డిసీజెస్ పోతాయి హర్ష అని చెప్పి ఒక స్పెషల్ కర్రీని చేపిస్తుంది రమాదేవి. ఇంకా జగదీష్ వైపు చూస్తూ ఉంటుంది. జగదీష్ అలా ఇంకా చూస్తూ ఉంటాడనమాట రమాదేవి వైపు. ఇంకా జగదీష్ వైపు చూస్తూ సైగ చేస్తూ ఉంటుంది. వెంటనే రమాదేవి, అర్థమైందమ్మా, ఇప్పుడు ఆ కర్రీలో విషయం కలిసింది అంతే కదా, ఇవాళే బావగాడు పైకి పోతాడు, ఇంక ఆస్తంతా రమాదేవిది, తర్వాత నాదే అని క్రూయల్గా నవ్వుకుంటూ ఉంటాడు జగదీష్. అప్పుడే కరెక్ట్గా ఇంకలా హర్షవర్ధన్ పాపం భోజనం చేద్దాం అనుకునే లోపు రమాదేవి గురించి చూసి చంద్రికకి డౌట్ వస్తుంది. లేదు, ఏదో ఏదో తేడాగా ఉంది, అమ్మగారిని చూస్తుంటే నాకేదో నమ్మబుద్ధి కావటం లేదు, ఎలా అయినా ఇది ఆపాలి అని పాపం చామంతికి, అమ్మ చామంతి, నాకెందుకో భోజనంలో ఏదో కలిసిందేమో, ఆయన్ని చంపడానికి వీళ్ళందరూ ప్రయత్నిస్తున్నారేమోనని అనిపిస్తుందమ్మా అని పాపం పరిగెత్తుకుంటూ వెళ్ళి భోజనం చేస్తున్న హర్షవర్ధన్ చేయి పట్టుకుంటారు చంద్రిక. బాబుగారు, ఏమైంది చంద్రిక అని అడుగుతారు హర్షవర్ధన్. బాబు, నాకెందుకో ఇందులో ఏదో కలిసినట్టు అనిపిస్తుంది, నాకు ముందా ముద్ద పెట్టండి, నేను ఫస్ట్ అది తిని తర్వాత మీరు తినండి అని అంటుంది. వెంటనే రమాదేవి ఒక్కసారిగా టెన్షన్ పడుతుంది. ఏంటి, ఏం మాట్లాడుతున్నారు అసలు? అయినా హర్ష తింటున్న భోజనం ఫస్ట్ నీకు పెట్టడం ఏంటి అని అంటుంది రమాదేవి. అమ్మగారు, మీరు తెలిసి మాట్లాడుతున్నారో తెలియక మాట్లాడుతున్నారో నాకు తెలియదు, కానీ ఒక్కటి మాత్రం నిజం, అయ్యగారికి ప్రమాదం ఉంది, ఆ ప్రమాదం నుండి అయ్యగారిని కాపాడుకోవాలి అంటే నేను ఇలా చెయ్యక తప్పదు అని ఇంకా ముద్దని తన చేతిలో పెట్టమంటుంది. ఇంకా వెంటనే పాపం హర్షవర్ధన్ ముద్దని తన చేతిలో పెట్టబోతుంటే ఇంకా అలా చంద్రిక తినడానికి రెడీ అవుతుంది. చంద్రిక ఆగు అని అంటుంది రమాదేవి. వెంటనే ఆగిపోతుంది. ఎందుకు దీన్ని ఇప్పుడు ఇంత సీన్ చేస్తున్నావు? నువ్విలా చేయడం నాకు నచ్చటం లేదు అని అంటుంది రమాదేవి. అంటే ఇందులో ఏమీ కలవలేదంటారా అమ్మగారు అని అడుగుతుంది చంద్రిక. లేదు, ఏమీ కలవలేదు అని అంటారు. మరి ఏమీ కలవకపోతే మీరు ఎందుకు ఇంతలా ఇది ఎవరూ తినకూడదని అందరూ ఇంత బ్రతిమలాడుతున్నారు? ఒక్కసారిగా రమాదేవి షాక్ అయిపోతుంది. అవును, నువ్వు తిను రమా అని అంటారు హర్షవర్ధన్. అవునత్తయ్య గారు, ఎందుకు ఒక పని మనిషి మాట్లాడిన మాటల్ని మీరు ఇంత ఈజీగా తీసుకుంటున్నారు? తన చేతిలో ఉన్న ముద్దని తినండి, అప్పుడు తనకే ప్రూవ్ అవుతుంది కదా అని అంటారు. ఇంకా అందరూ తినమని చెప్పిన రమాదేవి అలా దగ్గరికి వెళ్తుంది. తినండి అమ్మగారు అని చెప్పి చేతిలో ఉన్న ముద్ద చూపిస్తూ ఉంటే ఒక్కసారిగా ముద్దని పక్కకి తోసేస్తుంది రమాదేవి. హేయ్, ఏంటే, ఎలా కనబడుతున్నాను నీ కంటికి నేను? నా గురించి నీకు తెలీదా? అసలు నీలాంటి వాళ్ళని ముట్టుకోవడానికే నాకు అసహ్యంగా ఉంటుంది, అలాంటిది నీ చేతిలో ఉన్న ముద్దని నేను తినాలా? పిచ్చి పిచ్చిగా ఉందా? ఇంకొకసారి
ఇలాంటి ప్రయత్నాలు చేశావంటే నేనేం చేస్తానో నాకు తెలీదు. అయినా హర్ష హర్ష ప్లేట్లో ఏదో ఉందనేగా నీ ఫీలింగ్ అని ఆ ప్లేట్ని విసిరి కొడుతుంది. ఇంకా విసిరి కొట్టి వెంటనే రమాదేవి తన ప్లేట్ ఇచ్చి తిను హర్ష, నువ్వు తిను అని చెప్పి రమాదేవి హర్షవర్ధన్కి తినిపిస్తూ ఉంటే చంద్రిక చూస్తూ ఉంటుంది. చాలు రమా అని అంటారు. ఇది నాకున్న ప్రేమ, నా ప్రేమని ఎవ్వరు తక్కువ అంచనా వేయద్దు అని ఇంకా గట్టిగా చెప్పి అలా అక్కడి నుండైతే వెళ్ళిపోతుంది రమాదేవి. అమ్మయ్యా, కొంచెంలో తప్పించుకున్నావు రమాదేవి, లేకపోతే నిన్ను ఖచ్చితంగా చంద్రిక ఇవాళ అందరి ముందు బయట పెట్టేది అని అంటారు జగదీష్. అవునన్నయ్య, ఆ చంద్రిక రోజు రోజుకి చాలా చాలా మితి మీరిపోతుంది. ఆ చంద్రికని ఎలా అయినా నా గుప్పెట్లో పెట్టుకొని తీరాలి అని చెప్పి ఇంకా అలా గట్టిగా ఫిక్స్ అవుతుందనమాట వెంటనే రమాదేవి. ఇది ఇలా ఉండగా మిడ్ నైట్ అవుతుంది. అందరూ నిద్రపోతూ ఉంటారు. ఇంకా అలా హర్షవర్ధన్ పాపం అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఇంకా వెంటనే అలా డోర్ తీసుకొని చంద్రిక దగ్గరికి వెళ్తారు. చంద్రిక పాపం రాత్రంతా నిద్రపోకుండా అలాగే కూర్చొని హర్షవర్ధన్కి ఏమైనా అయితే ఏమైద్దని చెప్పి పాపం ఆలోచిస్తూ ఉంటే చంద్రిక అని డోర్ తీస్తారు. హర్షవర్ధన్, ఏంటండి మీరు మీరు ఈ టైంలో వచ్చారేంటి అని అడుగుతుంది. చంద్రిక, నా వల్ల కావటం లేదు చంద్రిక, నాకు నాకు చాలా భయంగా ఉంటుంది చంద్రిక అని అంటారు. భయమా? ఎందుకండి, ఎందుకు భయపడుతున్నారు అని అంటుంది. ఇవాళ నాపై విష ప్రయోగం జరిగేదంటావా అని అడుగుతారు. ఏమో, నాకు అలా అనిపించింది, అయినా అలాంటిదేమీ లేదు అని చెప్పారు కదా అని అంటుంది. వెంటనే పాపం చంద్రిక ఒళ్ళో తల పెట్టుకుంటారనమాట. అలా హర్షవర్ధన్ పెట్టుకొని, చంద్రిక, నాకేమైనా అయితే వీళ్ళందరూ నిన్ను బ్రతకనిస్తారా అని నాకు చాలా బాధగా భయంగా ఉంది చంద్రిక. నీకు న్యాయం చేయాలని నా మనసు చెప్తుంది, కానీ అది ఏ విధంగా న్యాయం చేయాలో అర్థం కావటం లేదు చంద్రిక అని అంటారు. మీరు ఆ విషయంలో కంగారు పడకండి, అయినా మీరు ఎందుకు ఇంత బాధపడుతున్నారు, మీరేం బాధపడాల్సిన అవసరం లేదు అని పాపం అలా చంద్రిక ఓదారుస్తూ ఉంటుందన్నమాట హర్షవర్ధన్ని. అప్పుడే కరెక్ట్గా చామంతి అటుగా వెళ్తే చంద్రిక రూమ్లో లైట్ వేయడాన్ని చూస్తుంది. ఇదేంటి, అత్త ఇంకా నిద్రపోలేదా, టైం చాలా అయింది కదా అని చెప్పి ఇంకా వెళ్ళబోతుంటే అప్పుడే చంద్రిక హర్షవర్ధన్ మాట్లాడుకోవడం చూస్తుంది చామంతి. ఒక్కసారిగా చామంతి షాక్లో ఉండిపోతుంది. ఇదేంటి నేను చూస్తుంది కళ నిజమా, అంటే అత్త అని అలా ఇంకా షాక్లో ఉండిపోతుందన్నమాట చామంతి. ఇంకా దాక్కుంటుంది. అలా హర్షవర్ధన్ అక్కడి నుండి వెళ్ళిపోతారు. చంద్రిక నిద్రపోతుంది. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. చామంతి కాలేజ్కి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటే అప్పుడే ఇంకా ప్రేమ్ చామంతి దగ్గరికి వస్తాడు. చామ్, నువ్వు కాలేజ్కి బయలుదేరుతున్నావు కదా అని అంటారు. అవును బాబు, ఇదిగో ఈ ట్యాబ్లెట్స్ అన్నీ అయ్యగారి దగ్గర పెట్టాలి, అయ్యగారిని ఇంకా బాగా చూసుకోవాలి, కేర్ టేకర్గా ఉన్నాననే కానీ నేను కాలేజ్కి వెళ్తే అయ్యగారిని ఎవరెలా చూసుకుంటారోనని చాలా భయంగా ఉంది బాబు అని అంటుంది. చామ్, నీకు ఒక ఐడియా ఇవ్వనా, నాకు ఎలాగో సబ్జెక్ట్స్ అన్నీ తెలుసు కదా, నువ్వు ఇంట్లోనే ఉండు, ఒక లాంగ్ లీవ్ తీసుకో, సబ్జెక్ట్స్ అన్నీ నేను నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదే కాకుండా నేను నాన్న కోలుకునేంత వరకే, నాన్న ఒకసారి కోలుకున్న తర్వాత అన్ని విషయాలు నేను చూసుకుంటాను కదా అని అనడంతో సరే బాబు అలాగే చేద్దామని అంటుంది చామంతి. ఇంకలా చామంతిని కూర్చోబెట్టి అన్ని లెసన్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు, చాప్టర్స్ అన్నీ అనమాట ప్రేమ్. ఇంకా చామంతి అలా ప్రేమ్ వైపు చూస్తూ ఉంటుంది. ప్రేమ్ కూడా చామంతి వైపు చూస్తూ అన్ని లెసన్స్ అయితే చెప్తూ ఉంటాడు. ఇంకా అలా ప్రేమ్ చామంతి ఇద్దరు హ్యాపీగా టైం స్పెండ్ చేస్తూ ఉంటే హర్షవర్ధన్ అదంతా చూసి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు. నిజంగా ఇలా వీళ్ళిద్దరినీ చూస్తుంటే చూడ చక్కనైన జంటలా ఉంది. అదే ఆ నిష కేవలం డబ్బు గురించి మాత్రమే ఆలోచిస్తుంది. నిజంగా ప్రేమ్ చామంతిని ప్రేమించినా బాగుండేదేమో, చామంతిని ఎలా అయినా నా కోడల్ని నేనే చేసుకునేవాణ్ణి అని ఆలోచిస్తూ ఉంటారనమాట పాపం హర్షవర్ధన్. ఇది ఇలా ఉండగా రమాదేవి అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటే చంద్రిక రమాదేవి దగ్గరికి వస్తుంది. ఏంటమ్మగారు, నిన్ను తప్పించుకున్నానని చాలా సంతోషపడుతున్నారా? కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, హర్షవర్ధన్ గారు హ్యాపీగా జీవితాంతం
ఎలాంటి సమస్య లేకుండా ఆయన బ్రతికున్నంత వరకే మీకు ఈ భూమి మీద నూకలుంటాయి. ఒక్కసారి ఆయనకి ఏదైనా మీరు ఇంకొకసారి ప్రమాదం వాటిల్లాలి, ప్రమాదం తలపెట్టాలి అని అనుకుంటే మాత్రం నాలో ఉన్న ఉగ్ర రూపాన్ని చూస్తారు. ఇప్పటి వరకు మీకు కనిపించిన చంద్రిక వేరు, ఇప్పటి నుండి కనిపించే చంద్రిక వేరు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి అని చెప్పి అలా ఇంక అక్కడి నుండి వెళ్ళిపోతుంది చంద్రిక. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రమాదేవి. ఈ చంద్రిక ఇంతలా మాట్లాడుతుంది ఏంటని ఇంకా చంద్రిక వైపు అలా చూస్తూ ఉండిపోతుంది రమాదేవి. ఇది ఇలా ఉండగా అలా కొన్ని డేస్ అయితే పాస్ అవుతాయి. ఇంకలా డేస్ పాస్ అవుతూ ఉంటే చామంతి, ప్రేమ్ అలా హ్యాపీగా వాళ్ళ క్లాసెస్ అన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇటువైపు ఏమో హర్షవర్ధన్ తన యొక్క కేర్ మొత్తం తీసుకునేసరికి ఇంకా ఆరోగ్యవంతులు అయిపోతారనమాట. ఆయనకున్న ప్రాబ్లమ్స్, హెల్త్ ఇష్యూస్ అన్నీ మాయమైపోతాయి. అమ్మ చామంతి, ఇదంతా నీదయ్యేనమ్మా. నువ్వు నన్ను దగ్గరుండి మా అమ్మలా నన్ను చూసుకొని ఉండకపోతే నేను నిజంగా ఇప్పుడు ఈ స్థితిలోకి ఇంత త్వరగా వచ్చేవాణ్ణే కాదు. నాకు నువ్వు మళ్ళీ ప్రాణం పోసావమ్మా అని అంటారు. అయ్యో, మీరు అలా అనుకోవద్దయ్య గారు, మీరు మాకు తిండి పెట్టే దైవంతో సమానం. అలాంటప్పుడు మిమ్మల్ని బ్రతికించుకోవడం మాదే కదా బాధ్యత అని అంటుంది చామంతి. ఇంకా రమాదేవి అయిపోయింది, అంతా అయిపోయింది. ఇప్పుడు హర్షవర్ధన్ పూర్తిగా కోలుకున్నాడు. ఇప్పుడు హర్షని ఎవ్వరూ ఏమీ చేయలేరు అని కోపంగా చూస్తూ ఉంటే హర్షవర్ధన్, మీ అందరికీ నేను ఒక ముఖ్యమైన విషయాన్ని చెప్పాలి అనుకుంటున్నాను. అది ఏంటి అంటే, నేను ఒక వీలునామాని తయారు చేయించాను. ఆ వీలునామాలో రాసున్న దాని ప్రకారం ఈ ఆస్తినంతా నేను మన చంద్రికకి రాసివ్వాలి అని కోరుకుంటున్నాను అని అంటారు. ఒక్కసారిగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ షాక్ అయిపోతారు. ఏంటి, చంద్రికనా? వాట్? ఆఫ్టర్ ఆల్ ఆ పని మనిషికి మీరు ఆస్తిని రాసిస్తారా అని షాక్లో ఉంటారు. చూడండమ్మా, ఆఫ్టర్ ఆల్ పని మనిషే, కానీ విషం కలిపిన భోజనాన్ని నేను తినకుండా చేసి నా ప్రాణాలు కాపాడింది చంద్రిక. నన్ను కంటికి రెప్పలా చూసుకుంది చామంతి. కాబట్టి వాళ్ళిద్దరి పేరుపై ఆస్తి రాశాను. ఒకవేళ వాళ్ళకి ఏదైనా జరగరాంది జరిగినా, వాళ్ళని ఎవరైనా బెదిరించాలనుకున్నా, భయపెట్టాలనుకున్నా, ఆస్తిని ట్రాన్స్ఫర్ చేయాలి అనుకున్నా, వాళ్ళని ఎలాంటి ప్రమాదానికి గురి చేసినా ఈ ఆస్తి అంతా ట్రస్ట్కి వెళ్ళిపోతుంది. ఈ విషయాన్ని కూడా వీలునామాలో రాసి తయారు చేయించే నేను ఇస్తున్నానమ్మా. కాబట్టి మీరందరూ ఒక విషయాన్ని చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా ఆస్తులు ముఖ్యం కాదు, ఆశయాలే ముఖ్యమనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి అని ఇంకలా అక్కడి నుండి వెళ్ళిపోతారనమాట. వెంటనే హర్షవర్ధన్ తన యావదాస్తిని, తన ఆస్తి అంతటిని చంద్రిక పేరుపై రాసినందుకు ఒక్కసారిగా ఇంకా షాక్లో ఉండిపోతుందన్నమాట. రమాదేవి చంద్రిక వైపు కోపంగా చూస్తూ ఏదో మోయ చేసింది కాబట్టి ఇలా జరిగింది అని అనుకుంటుంది. పాపం చంద్రిక, అయ్యా మీరెందుకు మా దిక్కు ఇది రాశారు బాబు అని అడుగుతుంది. లేదు చంద్రిక, నేను రాశాను అంటే దానికి ఒక కారణం ఉంది అని ఇంకా అలా అక్కడి నుండి అయితే వెళ్ళిపోతారనమాట. పాపం హర్షవర్ధన్ ఇంకా అందరూ చంద్రిక వైపు ఉరిమి చూస్తూ ఉంటే చంద్రిక పాపం ఏమి మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది. చంద్రిక పేరుపై ఆస్తి రాసినందుకు ప్రేమ్, చామంతి ఇద్దరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.